మీరు వెండి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి. మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క మనవి. అలాగే వెండి కొనుక్కోవాలనుకుంటే ముందు దాని గురించి తెలుసుకోవాలండి. ఎలాంటి వెండి తీసుకోవాలి? అవి ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇది ఇంపోర్టెడ్ సిల్వర్ అండి. బయట నుండి వస్తుంది. బయట నుండి వచ్చే వెండి 2 రకాలుగా ఉంటుందండి. ఇది క్వాలిటీ 999 ఉంటుంది. అంటే 100% ప్యూరు. ఒకటేమో ఎడమ పక్కన ఉన్నది గ్రాన్యూల్స్ రూపంలో అంటే బూందీలాగా ఉంటుంది. రెండవ రైట్ సైడ్ ఉన్నది ఒక వెండి దిమ్మ లాంటిదండి. 30 కిలోల వెండి వస్తుంది. అది కట్ చేసి అమ్ముతారండి. ఆ వెండి తీసుకునే మనము మన షాప్‌లో ప్రత్యేకంగా 50 గ్రాముల నుండి 1 కేజీ వరకు బార్స్ తయారు చేయించామండి. ఈ బార్స్ తయారు చేయడానికి మనకి ఆల్మోస్ట్ ఆల్ 2500 నుండి 3000 రూపాయలు పర్ కేజీ పడుతుందండి. సో, ఇది రేట్ ఎక్స్ట్రా అవుతుంది మేకింగ్ చార్జెస్. అలాగే ఈ వెండిలో మేకింగ్ చార్జెస్ ఏముండదు. క్వాలిటీ 99.5 అండ్ అబోవ్ ఉంటుందండి. ఈ వెండి వచ్చి స్వస్తిక్ అంటారు. ఇది 98.3 నుండి అబోవ్ ఉంటుందండి. ఏ వెండి కొనుక్కోవాలనుకుంటే మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టండి. ఇది సాధ్యం కాదండి మీరు పెట్టుకోవడము. ఎందుకంటే అది మెయింటైన్ చేయలేము. ఈ వెండి అయితే మీరు ఒకవేళ మేకింగ్ చార్జెస్ ఎక్కువైనా పర్లేదు. ఈ యొక్క మనకు ఎగ్జాక్ట్‌గా 50, 100 అట్లా 1 కేజీ వరకు ఉంటదనుకుంటే ఈ వెండి తీసుకోవచ్చనుకోండి. అలాగే మనకు మేకింగ్ చార్జెస్ ఇష్టం లేకపోతే ఈ వెండి మంచి క్వాలిటీ కావాలనుకుంటే 99.5 ఇదైతే 98 ఉంటుందండి. బట్ మీరు వేరే దగ్గర ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఎక్స్ట్రా పెట్టాలనుకుంటే ఇది. సో, తిరిగి అమ్మాలనుకుంటే ఎంత రావచ్చు. సో, ఇక్కడేందంటే బిల్లు కంపల్సరీ అండి. ముఖ్యంగా ఏ షాపులో కొంటారో ఆ షాపులనే ఇవ్వడం బెస్ట్. అలాగే వేరే షాపులో ఇస్తే ఏమవుతుంది, మీకు వెండి ఇచ్చి వేరే వస్తువులు కొనుగోలు చేయాలంటే ఎక్కువ నష్టం ఉండదు. ఎవరైనా ఎక్స్చేంజ్ చేస్తారు. కానీ డబ్బులు కావాలన్నప్పుడు మాత్రము ఎవ్వరు ఇవ్వరు. ఏ షాప్‌లో కొంటే ఆ షాప్‌కెళ్ళి బిల్లు చూపిచ్చి నగదు తీసుకోవాల్సి వస్తుందండి. బిల్లు కంపల్సరీ మెయింటైన్ చేయాలా. తిరిగి అమ్మినప్పుడు ఎంత రావచ్చు. పెరిగితే పెరిగిన ధర, తగ్గితే తగ్గిన ధర బట్టి ఆ రోజు రేటుకి 2-3% తేడా రావచ్చండి. బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్ అంటారు. తిరిగి కొన్నిసార్లు సడన్‌గా ధర డ్రాస్టిక్‌గా పడిపోతుందండి. అట్లాంటి టైంలో అమ్మాలనుకుంటే చాలామంది ప్యానిక్ అయ్యి అమ్ముతుంటారు. ఈ టైంలో బాగా పడిపోతుంది, ఇంకా పడిపోతదని. సో, ఆ టైంలో రేటు ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉండొచ్చండి. కారణం ఏందంటే, ఆ టైంలో మనకు అమ్మేవాళ్ళు ఎక్కువుంటారు, కొనేవాళ్ళు తక్కువుంటారు. అది పరిస్థితి. అలాగే వెండి భవిష్యత్తు ఏంటిది? వెండి ఇప్పుడు కొనుక్కోవచ్చా? అందరి మదిలో కొనసాగే క్వెషన్ అండి ఇది. ఇది గోల్డ్ ప్రైస్ టుడే న్యూస్ ఛానల్ ఫౌండర్ వీరేంద్ర వ్యాస్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఆల్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా అండి. ఈయన 'చాందీ కా భావ్ కहाँ తక్ పహుంచేగా' అని ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మైకేల్ డిరాంజెలో దగ్గర సీఈఓ అండి ఈయనే. సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఈఓ అండి ఈయనే. సో, ఈయన ఏందంటే అందరి యొక్క అంటే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారంటే వాళ్ళు రిసర్చ్ చేసి ఫ్యూచర్‌లో ఎలా ఉండొచ్చు వెండి, ఆ ధర రాబోయే 5 ఏళ్లకు, 10 ఏళ్లకు ఏ విధంగా ఉండొచ్చు అనేది చెప్తూ వాళ్ళు కొన్ని రీసెర్చ్ పేపర్స్ తయారు చేసి చాలామందికి ఎవరైతే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళకిస్తారండి. సో, ఇలాంటి వారి ఇంటర్వ్యూలు మనము మామూలుగా ఏ ఒక్కరితోటి సాధ్యం కాదండి. మనం మీడియా వాళ్ళకే సాధ్యము. ఆయనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీరేంద్ర వ్యాస్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచి మంచి సీఈఓలతోటి ఇంటర్వ్యూ తీసుకుంటాడండి. అందులో ఇదొక ఇంటర్వ్యూ. ఈయన చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం గోల్డ్, సిల్వర్, ప్లాటినం, పల్లాడియం లాంటి ప్రెసిషియస్ మెటల్స్ బాగా పెరుగుతున్నాయండి. సిల్వర్ ప్రత్యేకంగా చాలా మంచి ప్రదర్శన చేస్తుంది అంటున్నాడండి. అలాగే ప్రస్తుతం వరుసగా 5వ సంవత్సరం కూడా మార్కెట్‌లో సిల్వర్ కొరత కొనసాగుతుంది. అంటే డెఫిసిట్. మనం అవసరమైనంత సిల్వర్ ఉత్పత్తి చేయలేకపోతున్నాము. గత 5 సంవత్సరాలుగా మొత్తం సిల్వర్ యొక్క లోటు ఒక సంవత్సరానికి సరిపడా కొరతగా ఉంది అని అంటున్నారండి. అంటే గత 5 సంవత్సరాలుగా డెఫిసిట్ ఎంత తయారైందంటే 1 ఇయర్ డెఫిసిట్ ఎంత తయారైందండి. గత కొత్త గనులు ప్రారంభించడం ప్రపంచంలో చాలా కష్టము. పర్యావరణం, అనుమతులు, నియంత్రణ వంటి సమస్యలు ఉంటాయి. అదనంగా సిల్వర్‌ని కనుక్కోవడం కూడా కష్టమవుతుంది. అంటే డిమాండ్ పెరుగుతుంది, సరఫరా తగ్గుతుంది. అందుకే సిల్వర్ భవిష్యత్తు బలంగా కనిపిస్తుంది. అలాగే వెండి భవిష్యత్తు ఏంటిది? ఇప్పుడు వెండి కొనుక్కోవచ్చా? ఇక్కడే మనకు మీరు తీసుకోవాల్సింది ఏందంటే ఇది ఎవరికి వాళ్ళ యొక్క సలహాదారులు ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారో వాళ్ళ ద్వారా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం అండి. కాకపోతే మన వరకు చెప్పేదేంటంటే గత 100 సంవత్సరాలుగా వెండి, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో అందరికీ వెండి మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయిందండి. సో, ఈ వెండి కొనొచ్చా ఈ టైంలో అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ టర్మ్‌లో ఆలోచించాలండి. షార్ట్ టర్మ్‌లో ఆలోచించొద్దు. ఈ నెల కొనుక్కొని వచ్చే నెలకు కాదండి. ఇప్పుడు కొనుక్కొని ఒక సంవత్సరం తర్వాత ఆలోచించాలా. బంగారము 2030 వరకి
3 లక్షలు, వెండి 4 లక్షలు అవుతుంది అంటున్నారండి. కానీ వెండి ఇంకా ఫాస్ట్‌గా దాని బంగారం కంటే ముందు 4 లక్షలకు చేరవచ్చని మా యొక్క అంచనా. వెండి లాగానే మన దగ్గర బంగారు కాయిన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. 1 గ్రాము, 2 గ్రామ్స్, 2 ½ 5, 10 ఇది డినామినేషన్ అండి. ₹300 పర్ కాయిన్ చార్జెస్ ఉంటుంది. వాపస్ ఇచ్చినప్పుడు ఆ 300 రిఫండబుల్ అండి. మేకింగ్ చార్జెస్ రిఫండబుల్. అలాగే చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట ప్రకారం ధరలు తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెంగా కొనుగోలు చేయండి. అది మీకు కలిసి వస్తుందండి. ధరల యొక్క టెన్షన్ ఏమి ఉండదు మీకు. అలాగే మేలిం బంగారం, వెండి ధరలు ప్రతి నిమిషం మారుతుంటాయి కావున ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగలరని మా యొక్క మనవి. మేము గత 100 సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని చేస్తున్నాము. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు కానీ, అభిప్రాయాలు కానీ మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరైన నిర్ణయం తీసుకోగలరు. నన్ను కానీ ఇతరులు కానీ బాధ్యులు చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. బంగారం, వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి మరియు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ అండి.